శుభోదయం ఫ్రెండ్స్. శుభోదయం ఫ్రెండ్స్. అందరు బాగున్నారా? ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. ఇది ఆదివారం రోజు తీసిన వీడియో ఫ్రెండ్స్. చేపలు చూడండి వాటర్లో ఎలా దొరలాడుతున్నాయో, అన్నీ బతికినటివే ఫ్రెండ్స్. ఇది మా పెబ్బేరులో తీసిన వీడియో ఫ్రెండ్స్. చేపలు కొనడానికి అని వెళ్తే అక్కడ చేపలు చూడండి ఫ్రెండ్స్, రకరకాలు. ఇవేమో రవ్వ చేపలు, జల్ల చేపలు అంట, జల్లలు. ఇవేమో దూబొచ్చలంట ఫ్రెండ్స్. అన్నీ బతికే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, తనలాడుతున్నాయి చూడండి, ఇలా 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 అని తనలాడుతున్నాయి. ఇవి రూప్ కమ్మాలంట. ఎన్ని తట్టలు, ఎన్ని ఆడళ్ళు కూడా కష్టపడుతున్నారు చూడు ఫ్రెండ్స్. నేను వీడియో తీసుకుంటున్నా అని చెప్పి ఆ చేపల ఆయన అయితే ఆ చేపలు ఇలా చూపిస్తున్నారు చూడండి, బతికినటివి అన్నీ. రూప్ కమ్మాలంట, రూప్ కమ్మాలు 3 kgs ఉన్నాయి. వద్దంటే కూడా మా ఆయన వినలేదు ఫ్రెండ్స్. 3 kgs ఉన్నాయి. వద్దులేవే ఏం చేస్తామంటే తీసుకొచ్చి పెట్టిండు. ఒకటి వండాను, ఒకటి ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రెండ్స్. చేత కాలేదు ఇంకా. అమ్మో వద్దులే, మాకు ఆ చేప వద్దు, 2 చేపలే చాలని చెప్తున్నాము. ఆమె ఒక తూకమని చూపిస్తుంది. అది ఆడికి 300 తీసుకున్నది ఫ్రెండ్. అవి బాగానే సముద్రంలో దొరుకుతాయంట ఆ చేపలు. చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అప్పుడప్పుడే బతికిన చేపలే కొట్టి కొట్టి చంపి చంపి కట్ చేస్తున్నారు. పొట్టు తీస్తున్నాడు చూడు చిన్న బాబు, ఎంత నీట్గా చేస్తున్నారో పని. అది ఇంత చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయిపోయింటుంది చూడు. ఆదివారం అయినందుకు, స్కూల్ హాలిడేస్ ఉన్నందుకు ఈ పని నేర్చుకుంటున్నాడు మళ్ళీ. అంటే వాళ్ళ కులవృత్తి కదా ఫ్రెండ్స్, అది ఖచ్చితంగా నేర్చుకుంటారు చూడు. ఇంత పిల్లలైనా అలవాటు అయిపోతుంది వాళ్ళకి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది చేప మాత్రం. నేను ఏమో అనుకోండి, రూప్చంద్ అంట, రూప్చంద్. వెడల్పుగా ఉంది చూడు ఫ్రెండ్స్ చేప. నేను రసం వండాను చూడు, లాంగ్ వీడియో పెట్టాను, లైవ్లో పెట్టాను. చేపల కర్రీ, చేపలు రొట్టెలు పొయ్యి పైన వేసి లైవ్ పెట్టాను చూడండి ఫ్రెండ్స్. ఆదివారం రోజు లైవ్ పెట్టాను. అస్సలు ఎంత బాగుందంటే పొయ్యి మీద చేసినందుకు చాలా టేస్ట్ ఉంది. ఇంకా ఇవి దనలాడుతున్నాయి చూడు ఫ్రెండ్స్. నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి ఆయన వాటర్లోకి వెళ్ళి తీసేయి చేపలు, వాటర్లోకి వెళ్ళి తీసేయి అన్నాడు. అంటే ఎక్స్పోర్ట్, ఈతలు కొన్నాను కదా చేపలు, అవతల వాళ్ళ దగ్గర కొనలేనని చెప్పేసి వాళ్ళు అట్లా తీసేయి అని చెప్పిండు. సరేలే తీస్తే తీసుకోకలే అని చెప్పి ఇంకా నేను ఊరుకున్నాను. ఈతలు కొన్నాం కదా చేపలు అట్లా. అది పొట్టు కూడా దానికి సన్న పొట్టు ఉంది ఫ్రెండ్స్. భద్రం ఎందుకు కలుసుకున్నాం మళ్ళా? అన్నీ అట్లాంటి పనులు ఎందుకు చేస్తాను? నువ్వు బెడ్షీట్ చూపిస్తాను బయటికి పోయినావు తెలుసా నువ్వు? అబ్బా పోతుంది. అబ్బా చూడు ఎర్రగైంది. నూనె అంటించుకో. ఇప్పుడు మేము చేపలు కొన్న కాడ ఆయన చేపలు తీసుకొని వచ్చిండు ఫ్రెండ్స్. గోనె సంచులు తెచ్చాడు భద్రం. నేను ఎక్కుందా? చేపలు ఫ్రెండ్స్, చేపలు చాలా అంటే చాలా చక్కగా ఉన్నాయి. మా బుడ్డ తల్లికి గిలకలు తెచ్చింది వాళ్ళ మేనత్త, నాకు గిలకలు చూపిస్తుంది. చూడు గోనె సంచి చేపలు తెచ్చింది చూడు ఫ్రెండ్స్ ఆయన. అన్నీ బతికిన చేపలే. ఎన్ని రకాలు ఉన్నాయి? 2, 3, 4, 5 రకాలు ఉన్నాయి కదా సార్. 5 రకాల గిలకలు తెచ్చింది వాళ్ళ మేనత్త మా పాప కోసం. ఓ దానికి ఇప్పటి నుంచి బుడ్డి హెయిర్ బ్యాండ్స్ తెచ్చిందిరా నాయన. దాని గుండు కిడబెడుతుందో ఏమో. మా అమ్మకు నా తల్లికి ముద్దు డ్రెస్సులు, హెయిర్ బ్యాండ్స్ తెచ్చింది. చేపలు చూడండి బతికినాయి చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయో. చాలా అంటే చాలా చక్కగా ఉన్నాయి. కేక. ఒక బెడ్షీట్ కూడా తీసుకుంది దానికి, ముద్దుగా ఉంది, స్మూత్గా. మేనత్త అంటే మేనత్త లాగానే తయారైంది. తెచ్చలేదు చేపలు. ఒక్క చేప వచ్చింది, రవ్వ చేప. దానిలో అన్ని చేపల్లో ఒక్క రవ్వ చేప వచ్చింది, రవ్వ.
అది బాగుంటుంది. కానీ మేము ఆల్రెడీ అది తీసుకున్నాము. ఆ చేపలు వండుకొని కూడా తిన్నాము కనుక ఫ్రెండ్స్ మంచిగా ఉంటాయి. చాలా అంటే చాలా కమ్మగా ఉంటాయి. ఎప్పుడు తిన్నారా ఫ్రెండ్స్ మీరు? దీనికి వాయిస్ నేను మంగళవారం రోజు ఇస్తున్నాను. మా పాప చెయ్యి కాల్చుకున్నది, సెగదాలు గీచుకొని వచ్చింది. టమాటా చారు చేసి కదే, టమాటా చారు అన్నా కుక్కర్ గిట్లా పెట్టినా ఎప్పుడు చెయ్యికి మంటలు లేపుకుంటున్నాడు. కట్ చేస్తున్నారు ఫ్రెండ్స్, రూప్కి వచ్చిన చేపల్ని కట్ చేస్తున్నారు. ఎప్పుడు అన్ని తొట్లకేయి. ఆ పిల్ల ఎత్తుకుపోతుంది, బుడ్డ పిల్ల, నీకు తెలియదు. తొట్లకిస్తే ఇంకా నీటికి వచ్చినప్పుడు ఈ జమ్మమ్మ కాడండి. జమ్మమ్మ కాడ ఇస్తే అన్ని ఇంకా ఇడికి హైదరాబాద్ తీసుకొని పోతుంది. ఇట్లే తొట్లు ఎప్పుడు పెట్టారంట? 5 months పెడతారంట. 5 months మళ్ళా 5 months వేస్తారు తొట్లు కూడా. మీరు జమ్మమ్మ కూడా జమ్మమ్మ తొట్లు అయిపోయినాక జమ్మమ్మ చూస్తాం. అంతవరకు పైసలు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి కదా. చేపలు చాలా మంచిగా కట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఎన్ని ముక్కలు పడ్డాయో చూడండి. మీరు కూడా కొనుక్కొని తినండి ఫ్రెండ్స్. ఈ రకమైన చేపలు చాలా బాగుంటాయి, టేస్ట్ ఉంటాయి. రూప్కమ్మాలంట, రూప్కమ్మాలు. మీ రూప్కమ్మాల్, రూప్కమ్మాల్ ఎంత అన్ని తనలాడుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. బతికిన చేపలు బాగా కొవ్వు పట్టింది మేము తీసుకున్న చేపలు అయితే. నేను రియల్గా చెప్తున్నానండి, నేను ఇంత టేస్ట్గా ఉంటాయని అనుకోలేదు. ఇంతకుముందు మేము దూపచ్చలు ఒకటే టేస్ట్ ఉంటాయి అనుకున్నాను. ఇవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. కాకపోతే కాస్త ముళ్ళులు ఉన్నాయి, చూసుకొని జాగ్రత్తగా తింటే ఏం కాదు. నేనైతే సెంటర్ పీసులు వేసుకొని తిన్నాను కనుక ఏం ముళ్ళులు రాలేదు. చాలా అంటే చాలా టేస్టీగా, అస్సలు రసం కలుపుకొని తింటుంటే ఎంత కమ్మగా అనిపించిందో నోరైతే. నాకు అందుకోసం నేను చేపలనే ఎక్కువ ఇష్టపడతాను ఫ్రెండ్స్. మీరు ఏం తింటారో ఏమో కానీ నాకు మటన్ అయితే అస్సలు ఇష్టం ఉండదు. చేపలు చాలా ఇష్టం నాకు. ఆ చికెన్ అయితే అస్సలు ఇష్టపడను ఫ్రెండ్స్. ఆ చికెన్ చూస్తేనే వాకర్ వస్తుంది నాకు. చికెను చపాతీ అన్న కూడా ఈ రక్తి, రొట్టె, చేపలు, అన్నం అయితే చాలా ఇష్టం నాకు. సూపర్ సూపర్, చాలా మంచిగా కొడుతున్నారు. భార్య, భర్త, పిల్లగాడు ముగ్గురు కూర్చున్నారు చూడండి ఫ్రెండ్స్. చేపల కాడ కష్టపడుతున్నారు ముగ్గురు. నేనైతే ఈ వాయిస్ మా పాప వాళ్ళ ఇంటికి అనిపిస్తున్నాను. మా పాప వచ్చి ఈ కుక్కర్ కాడ కొంచెం ఆవిరి తగిలిందంట, అబ్బో అని ఏడుస్తుంది. తన కోడలికి తెచ్చిన గజ్జెలు, బెడ్షీట్ చూపించింది నాకు. తీసుకొచ్చింది అప్పుడే. అన్నీ ఊరు పోయేటప్పుడు ఎత్తులేమ్మా అని చెప్పిన, సరే అన్నది. పాడైతాయి కదా ఆడ ఈడ పడేసుకొని, అందుకోసం ఊరు పోయినప్పుడు ఎత్తులే అని చెప్పిన. పేరు ఉంటుంది కదా అది తెచ్చినది. మీకు ఇలా దొరుకుతాయా ఫ్రెండ్స్? దూబచ్చలు మీ సైడ్ ఏమంటారు వీటిని? ఏం పేరు అంటారు? రాధికక్క చూస్తున్నావా? లక్ష్మక్క చూస్తున్నావా? ప్రసన్నక్క, సాయి, లహరి సిస్టర్, సాయి సిస్టర్. లాంగ్ వీడియో పూర్తిగా చూడండి ప్లీజ్. సపోర్ట్ చేయండి నా వీడియోస్ని ప్లీజ్ 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 ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మా ఊరు వెళ్ళాలి ఫ్రెండ్స్. నేను మంగళవారం రోజు, సోమవారం రోజు మా కూతురు వాళ్ళ తోటి కోడలు డెలివరీ అయిందని చెప్పేసి మరిది పాప పుట్టిందనమాట. అవి ఎలా జారిపోతున్నాయో చూడు, కింద పడుతున్నాయి. పాప పుట్టిందని వచ్చేసాము. బతికి ఉన్న చేపలు ఆయన ఎంత ఫ్రెష్గా జ్యూస్ వేసుకుంటున్నాడు చూడు. ఆయన చేతి ఆయననే వేసుకుంటున్నాడు. నాకు ఇవే వేయండి అని చెప్పేసి. మీకోసం అని వీడియో తీసి పెట్టాను ఫ్రెండ్స్. పూర్తిగా చూడండి. చేపలు ఎలా ఉన్నాయో చెప్పండి. మీరు ఎలాంటి చేపలు తింటారు? ఈ చేపలని ఏమని పిలుస్తారు?
కష్టపడుతున్న వాళ్ళని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఓకేనా? ఆ జమ్మమ్మ తల్లి ఆశీస్సులు మీకు అందరికీ ఉంటాయి.